Congratulations for Volga videos for 16 million subscribers. నమస్తే, వెల్కమ్ టు వోల్గా వీడియోస్. సో నటుడు చంద్రమోహన్ గారు పరమపదించారు. ఆయన గురించి, ఆయన జీవితం గురించి, ఆయన సినిమాల గురించి ఎన్నో విషయాలు మనతో పంచుకోవడానికి ఇక్కడ మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు పవన్ కుమార్ గారు, విశ్లేషకుడు. హలో అండి. హలో. ముందుగా వోల్గా ప్రేక్షకులందరికీ పవన్ కుమార్ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మంచి రోజు అంటాం ఏదైనా మంచి జరిగినప్పుడు, కానీ ఈరోజు ఒక దుర్దినం. ఎలా అంటే తెలుగు వారందరూ ఎంతో అభిమానించేటటువంటి నటుడు చంద్రమోహన్ అంటే 2023 నవంబర్ 11 శనివారం ఉదయం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయినట్లుగా విశ్వసనీయ సమాచారం. నిజంగా ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సుమారు 2 ఏళ్ళు బాధపడుతున్నారు. అది సహజమే కదా, సహజమే. ఆయన 81 సంవత్సరాలు జీవించారు. 1942 మే 23వ తారీఖున పుట్టారు. అలా చూసుకుంటే ఆయన 81 సంవత్సరాలు జీవించారు. 80 సంవత్సరాల జీవితకాలం అంటే ఒక మంచి ఆయుర్దాయం కింద లెక్క. ఆయన కూడా సంతృప్తికరంగా ఉన్నట్లుగా ఆయన ఎన్నోసార్లు ప్రేక్షకుల ముందుకు సోషల్ మీడియాలో కానీ టీవీల్లో కానీ వచ్చినప్పుడల్లా చెప్తుండేవారు, నాకు హాయిగా ఉంది, సంతృప్తిగా ఉన్నాను, నాకు ఏ బాధ లేదు, అందరూ వచ్చి నన్ను పలకరించి వెళ్తున్నారు, నాకు ఎటువంటి బాధ లేదు అని చాలా హుషారుగా చక్కగా ఆనందంగా ఉన్నాడు. చివరి మినిట్ వరకు ఆయన ఆనందంగానే ఉన్నారు. అదే మనిషి కావాల్సింది. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు అంతగా ఎవరు బాధకి లోనయ్యేటటువంటి అవకాశం ఆయన మరణం ఇవ్వలేదు. అంటే మరణం కూడా చాలా చక్కగా వెళ్ళింది చంద్రమోహన్ విషయంలో. చంద్రమోహన్ గారు 80 ఏళ్ల మనిషి. ఆయన తర్వాత కామెడీ ఆర్టిస్ట్గా మన హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు కాబట్టి అప్పుడప్పుడు అలా వచ్చేస్తుంటుంది చంద్రమోహన్ అనే ఏకవచన సంబోధన. కానీ వ్యక్తిగా కూడా ఆయన చాలా నిబద్ధత కలిగినటువంటి మనిషి, హైలీ డిసిప్లిన్ పర్సన్. తర్వాత మంచి తిండి పుష్టి కలవాడు. తిండి పుష్టి అంటే ఈ రోజుల్లో ఒకప్పుడు కూడా ఎక్కువ తింటాడరా, అదేదో తప్పు పని, నిజంగా చాలా తప్పు, అలా అనడం చాలా తప్పు అంటారు. బాగా తినాలి, బాగా తినాలి, అది అరిగేలా చూసుకోవాలి. బాగా తిని కూర్చోమని కాదు దాని అర్థం. బాగా తినాలంటే ఏంటి దాని అర్థం? బాగా తిని అరిగేలా చూసుకోవాలి, కష్టపడాలి తినడానికి. తింటే ముందు శక్తి వస్తుంది, ఆ శక్తిని ఎంత కరిగించాలో కరిగించకపోతే రోగం వస్తుంది. ఈయన 2 చేశాడు, తిన్నాడు, కష్టపడ్డాడు. కాబట్టి చివరి వరకు కూడా చక్కగా ఉన్నాడు. వృద్ధాప్యంలో వచ్చే సహజమైన రోగాలు అవి మామూలే, అందరికీ ఉంటాయి. అవే ఆయనకి వచ్చాయి తప్ప అంతగా ఆయన పెద్దగా బాధించింది ఏమీ లేదు. తర్వాత ముందు ఆయన కొన్ని ఇలాంటి విషయాలు చెప్పుకుందాం, సినిమాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతి మనిషి కూడా వ్యక్తిగత జీవితంలో ఏమిటి, సినిమాలు చూసేసాక ఈయన లైఫ్లో ఎలా ఉండేవాడు, బయట ఎలా ఉంటాడు, ఇలా అడుగుతుంటారుగా. కామెడీ సినిమాలో వాళ్ళ కామెడీ కానీ బయట ఆడియన్స్ చేసే కామెడీ కూడా తక్కువ ఉండదు. అలా చేశాడరా అని చెప్పుకుంటారు కదా. అంటే సినిమా వాళ్ళ జీవితాలు చాలా రిస్క్. అసలు ఏదైనా సరదాగా వాళ్ళు చేశారనుకో, ఎవరైనా XYZ యాక్టర్స్, రే ఇట్లా చేశాడు అని వెంటనే టామ్ కొట్టేస్తారు. ఇప్పుడు ఇంకా దారుణం, సోషల్ మీడియా వచ్చాక భయంకరమైపోయింది, లేనివి కూడా పెట్టి చెప్తుంటారు. అటువంటిది అంటే వాళ్ళు ఒక గాజుల గదిలో బతుకుతున్నట్టే లెక్క. కొందరు రాళ్ళు వేసేవాళ్ళు రాళ్ళు వేస్తుంటారు, చక్కగా చూసి
టాటా చెప్పేవాళ్ళు, నమస్కారం పెట్టేవాళ్ళు, అన్ని రకాలు ఉంటారు ప్రజలు అన్నాక. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది కదా. ఆయనకి ఇవన్నీ తెలుసు, ఇలాంటివన్నీ చూసి ఇలాంటి రోల్స్ కూడా చాలా వేశాడు ఆయన కామెడీలో. కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా ఉన్న మనిషి. ఇంకొక గొప్ప గుణం ఆయనలో ఏంటంటే పొదుపరితనం. సంపాదించడం ఒకటే గొప్ప కాదు, సంపాదించాలి, కానీ ఆ సంపాదించిన దాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకుని నిలబెట్టుకోవడం అన్నిటికన్నా గొప్ప, సంపాదన కన్నా గొప్ప విషయం. ఎంతోమంది మనం సినీ జీవితాలలో చూస్తాము, నటుల జీవితాల్లో, ముఖ్యంగా కొందరి జీవితాల్లో, సుప్రసిద్ధ జీవితామణులు, ముఖ్యంగా అలా చెప్పుకోవాల్సి వస్తే సావిత్రి గారు. ఆవిడ అన్ని దాన ధర్మాలు చేసేసి ఏమీ లేకుండా అయిపోయారు. ఇంకా చాలామంది ఉన్నారు అలా చెప్పుకోవాల్సి వస్తే. చేసి చివరికి చాలా దయనీయమైనటువంటి స్థితిలో మరణం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా చాలా ఇలాంటివన్నీ చూశాడు కదా, అతను కూడా ఉన్నాడు, చూశాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనేది మరొకసారి ఆయనకి హెచ్చరికలా పనిచేసింది. అయితే ఆయనకి ఇదేదైనా సహజంగా ఉండాలి ఈ గుణం. ఇవి ఇంకా తోడవుతాయి, మనం జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తాయి ఇలాంటి పరిస్థితులు. చాలా జాగ్రత్తగా ఉండడమే కాదు, ఇంకా ఆయన ఏం చేశాడంటే ఆయన్ని చిన్న కుబేరుడు అంటారు. చిన్న కుబేరుడు అంటే బాగా డబ్బున్నవాడు. వెంకటేశ్వర స్వామికే అప్పులు ఇచ్చిన వాడు కుబేరుడు కదా. సైజు కూడా నువ్వు అన్నట్లుగా పొట్టిగా, లావుగా, కొంచెం లావుగా అయిన తర్వాత లావెక్కాడు, మళ్ళీ సన్నపడ్డాడు, రకరకాల. సో కుబేరుడు అనేవాడు. ఆయన కుబేరుడు ఎలా అయ్యాడంటే సంపాదించిన దాన్ని 2 10 చేశాడు. అది ఎలా చేశాడు అంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, భూమి మీద పెట్టుబడి పెట్టాడు. భూమి మీద పెట్టుబడి పెడితే అందరికీ వచ్చేస్తుందా? రాదు. అక్కడ సహనం కావాలి, అంటే లాంగ్ పీరియడ్ వెయిట్ చేయగలగాలి. కనీసం ఒక 5 years 10 years అలా వెయిట్ చేసి కలిగి ఉండాలి. ఆయన అలా చక్కగా వెయిట్ చేసి ఉండగలగడంతో చక్కగా ఆయనకు అది బాగా కోట్లలో అది పెరిగింది చేసిన ఇన్వెస్ట్మెంట్. అలా ఆయన కుబేరుడు అయ్యాడు. అది ఆయన యొక్క గొప్ప గుణం. ఇది అందరికీ ఆదర్శవంతం, చేయాలి, అందరికీ చేయాలి. అయితే ఈయనకి ఈ గుణం రావడానికి ఒక విధంగా కారణం నటుడు శోభన్ బాబు. ఆ నటుడు శోభన్ బాబు ఇలా చేసే శోభన్ బాబు అంటే మద్రాసులో సగం శోభన్ బాబుదేట స్థలాలు అంటారు. ఆయనకు ఆ గుణం ఉంది. వీళ్ళిద్దరు మంచి స్నేహితులు కాబట్టి ఈ గుణం కొంచెం ఆయన దగ్గర నుంచి కూడా అలవాడింది అంటారు. అది కూడా నిజమే. మురళీమోహన్ గారు కూడా మంచి స్నేహితులు. ఇది వ్యక్తిగతంగా, అంటే వ్యక్తిగతంగా చూసుకున్నా ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోదగ్గది, వినదగ్గది, గుర్తుంచుకోదగ్గవి ఉన్నాయి. అలా ఇప్పుడు ఆయన సినిమాల గురించి మాట్లాడుకుందామా? ఖచ్చితంగా. సో బిఫోర్ మూవీస్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ఎందుకంటే అప్పటి కాలం వాళ్ళకి అన్నీ తెలుసు ఎవరు ఏమిటి, కానీ ఈ తరం వాళ్ళకు కూడా తెలియవలసిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రోగ్రాం చేస్తోంది ఓల్గా. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఉన్న పమిడి ముక్కల గ్రామంలో. కరెక్ట్, పమిడి ముక్కల. ఇది కొంచెం చక్కటి పేరు, జాగ్రత్తగా పలకవలసినటువంటి పేరు. పమిడి ముక్కల అనేటటువంటి గ్రామంలో ఈయన జన్మించారు. మరి ఈయన తండ్రి మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి గారు, తల్లి పేరు శాంభవి గారు. తర్వాత శివలెంక కృష్ణప్రసాద్ ఈయనకి మేనల్లుడు. ఇక చంద్రమోహన్ గారి భార్య శ్రీమతి, ఆవిడ పేరు జలంధర. ఈవిడ సుప్రసిద్ధ రచయిత్రి. అయితే ఆవిడకు ఎక్కువగా ప్రచారం అంటే అవి ఇష్టం లేదు. కాబట్టి చంద్రమోహన్ గారు, ఈయన ఆల్రెడీ ఒక సెలబ్రిటీ, మరి ఆవిడ కూడా రచనలో చాలా పేరు సంపాదించుకుంది. కానీ ఆవిడకి ప్రచారం అంటే ఎక్కువగా ఇష్టం లేదు. కాబట్టి లో ప్రొఫైల్ అంటామే, అలా లో ప్రొఫైల్లోనే ఆవిడ
ఆవిడ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా చదువుకోరు, మధ్యలో ఆపేయడం, రకరకాల డిగ్రీలు డిస్కంటిన్యూ చేసేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ మన చంద్రమోహన్ గారు మాత్రం చక్కగా బీఎస్సీ బాపట్లలో గుంటూరు జిల్లా బాపట్లలో వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ చేసి పట్టభద్రుడయ్యాడు. తర్వాత సినిమా మీద మంచి ఇంట్రెస్ట్ ఉండడంతో మద్రాసు వచ్చేసి అక్కడి నుంచి సినిమాల్లోకి ప్రవేశించాడు. ఇది ఆయన వ్యక్తిగత జీవిత వివరాలు. సో ఇప్పుడు ఆయన సినీ ప్రయాణాన్ని చూసుకుంటే కనుక ఆయన 1966లో స్టార్ట్ చేశారు కదా. సో సినీ ప్రయాణం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈయన మొట్టమొదటి సినిమా రంగుల రాట్నం. బిఎన్ రెడ్డి గారు నిర్మాత, దర్శకుడు. చంద్రమోహన్ గారి సినీ జీవితం రంగుల రాట్నం అనేటటువంటి సినిమాతో ప్రారంభమైంది. ఇది 1966వ సంవత్సరంలో వచ్చింది. ఆయన అదృష్టం మొట్టమొదటి సినిమాలోనే హీరో క్యారెక్టర్ అనే చెప్పాలి, లేదా వన్ ఆఫ్ ద హీరోస్. ఒక హీరో చంద్రమోహన్, మరొక హీరో రామ్ మోహన్. ఇది తీసినటువంటి దిగ్గజం, దర్శక దిగ్గజం, నిర్మాత దర్శక దిగ్గజం అయినటువంటి బిఎన్ రెడ్డి గారు వాహిని పిక్చర్స్. వాహిని పిక్చర్స్ అంటే ఇక తిరుగులేని సినిమాలు అన్నమాట, అటువంటి బ్యానర్ అది. ఆ బ్యానర్లో రావడం ఇతని అదృష్టం. ఎవరికి సాధారణంగా మనకి తొలి సినిమాల్లో మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. చాలామంది నటులకు ఆ అదృష్టం కలదు. ఇతను అదృష్టవంతుడు కాబట్టి మొట్టమొదటనే అంత గొప్ప దర్శకుడు రావటం, వన్ ఆఫ్ ది హీరోస్గా రావటం, అది సూపర్ డూపర్ హిట్ అవ్వటం. 1966 రంగుల రాట్నం అనగానే మనకి ఎన్నో పాటలు గుర్తుకొస్తాయి. అయితే అది ఆ రంగుల రాట్నం సినిమా, అందులో ఒక ఇది ఉంది, కలిమి నిలువదు లేమి మిగులదు కలకాలం ఒక రీతి గడవదు నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా వాడిన బ్రతుకే పచ్చగిల్లదా ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము బ్రతుకే రంగుల రాట్నము. అలాగే ప్రతి మనిషి పుడతాడు, మరణిస్తాడు. ఈ మధ్యలో సంఘర్షణలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ జరుగుతాయి. ఇవన్నీ చూపిస్తారు ఆ సినిమాలో. అంటే సహజత్వానికి దగ్గరగా. ఇందులో అతను చంద్రమోహన్ వేసినటువంటి క్యారెక్టర్ ఏంటంటే ఒక మంచి కొడుకు, సుపుత్రుడు. అంజలిదేవి తల్లి రామ్మోహన్ కూడా మంచివాడే, తర్వాత చెడవాడుగా మారతాడు పరిస్థితుల కారణంగా. ఈ చంద్రమోహన్ ఇంకొకటి ఏంటంటే పహిల్వాన్ వేషం. ఇందులో పహిల్వాన్ వేషం వచ్చింది. ఆయన కొంచెం పొట్టివాడైనా వ్యాయామం అది చేసి, ఇప్పుడు అంటారే 6 ప్యాక్ అని, ఆ 6 ప్యాక్స్ ఆ రోజుల్లో 1966లోనే అప్పుడు ఎవరో పహిల్వాన్లే చేసేవారు 6 ప్యాక్లు, మిగతా వాళ్ళు చేసేవారు కాదు. తర్వాత ఇప్పుడు హీరోలందరికీ ఆ అవసరం పడింది. సినిమాలు అలా మారిపోయాయి. అది అనుకుంటాం కానీ ఎంత కష్టం అలా మారడం. సరే, ఈయన ఆ సినిమాకి అవసరం కాబట్టి కష్టపడ్డాడు. అందులో పాత్ర కూడా అటువంటిది, వ్యాయామశాలకు వెళుతూ ఉండడం, అక్కడ కండలు పెంచుతూ ఉండడం, ఇవన్నీ ఇది ఆయన పాత్ర. కాబట్టి సరిపోయింది, అతని వయసుకి సరిగ్గా సరిపోయింది. అప్పుడు ఒక 22-23 అంతే. కాబట్టి అది కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఇంకేముంది, సహజంగానే గొప్ప నటన ఉంది కాబట్టి ఆయన లోపల చాలా చక్కగా చేశాడు. ఇంకా బిఎన్ రెడ్డి గారి దర్శకత్వం అంటే ఇంకా అంటే బిఎస్సి నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఉంటారు కదా సినిమాలకి. అంత సహజత్వంగా అంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సహజంగా నటించడం వేరు. అదే చెప్తున్నాను, ఇన్బోర్న్ యాక్టర్స్ అంటారు, అటువంటి కోవకు చెందినవాడు చంద్రమోహన్. వీళ్ళకి ఎక్కువగా ట్రైనింగ్ అక్కర్లా, అలా ఇస్తే అలా వెళ్ళిపోతారు దూసుకుని. అలాంటి వాళ్ళలో ముఖ్యుడు మన చంద్రమోహన్ గారు. ముఖ్యమైన సినిమాలు ఆయన చెప్పాను కదా, 170 సినిమాలు హీరోగా నటించాడు. చాలా గ్రేట్. అంటే 170 సినిమాల్లో హీరోగా నటించడం అంటే మాటలు కాదు.
దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ షోస్ ద క్యాలిబర్ ఆఫ్ దిస్ యాక్టర్ చంద్రమోహన్. హీరోగా నటించడమే, ఇక క్యారెక్టర్ యాక్టర్లు కామెడీ అన్నీ కలుపుకుంటే 932. ఇది ఆయన స్టాటిస్టిక్స్, మూవీ స్టాటిస్టిక్స్. ఈ మధ్య ఏదో సీరియల్లో కూడా కనిపించినట్టు, తర్వాత టీవీ సీరియల్, హిందీ కాక ఇంకా టీవీ సీరియల్లో కూడా వేశాడంటే ఇంకెక్కడ వదిలిపెడుతున్నారు సార్? ఆయనకి ఎంత ఓపిక, ఎంత ఆరోగ్యం, ఎంత చేశాడు మరి అది. సో ఆ క్రానలాజికల్ ఆర్డర్లో చూసుకుంటే తర్వాత 1967లో వచ్చింది ఒక సినిమా, ఎస్వి రంగారావు మళ్ళీ దిగ్గజాలంతా నటించిన సినిమా సుఖ దుఃఖాలు. సుఖ దుఃఖాలు అనగానే అందులో మన చంద్రమోహన్ గారు అనగానే అందరికీ గుర్తొచ్చేటటువంటి పాట, నీకు తెలియడం కష్టం, ఈ తరం వాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నాను. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. ఇంత లేత వయసు, అందులో కూడా చిన్నవాడే, దాదాపు నెక్స్ట్ ఇయరేగా వచ్చింది సినిమా. చాలా లేత వాయిస్. ఈ లేత వాయిస్కు తగ్గట్టుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్ కూడా అప్పుడు లేతగా ఉండేది. ఆయన కుర్రవాడే, దాదాపు ఈయన ఏజే, సరిపోయింది, బాగా మ్యాచ్ అయింది. ఈ పాట ఎంత బాలు గారు కొంచెం మిమిక్రీ కూడా చేస్తారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో చేసి పాడతారు కాబట్టి బాగా హిట్ అయింది. ఇక జనరంజన్లో, రేడియోలో ఈ పాట వినిపించని రోజు ఉండేది కాదు, అంత హిట్ అయిపోయింది. ఇంకొక చిన్న సన్నివేశం ఆ సినిమాలో ఏంటంటే చెప్పుకోవాలి, వాణిశ్రీ మీద ఒక పాట ఉంది. వాణిశ్రీ అక్క, ఇతనికి మా అక్క పాడే పాట ఈ రోజు రేడియోలో వస్తుందిరా, రండి రండి, అందరినీ కూర్చోబెడతాడు. అందరు కూర్చుంటాను. అప్పుడు సుశీల పాట మొదలవుతుంది. కోదండ పండు గారి సంగీతం, సుశీలమ్మ కమనీయంగా పాడింది. వాణిశ్రీ రేడియోలో నుంచి మైక్ ముందు పాడుతుంది. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. ఒకసారి చూడండి. నేను ఈ సినిమా, ఈ పాట ఎందుకు చూడమన్నానంటే, ఈ పాట చాలా మందికి తెలుసు. అదొక కారణం కాదు. ఈ పాట పాడుతున్నప్పుడు వాణిశ్రీని ఎంత చూపిస్తారో చంద్రమోహన్ కూడా అంత చూపిస్తారు, అందుకు చూడమన్నా. ఆ పాట పాడేటప్పుడు మా అక్క పాడుతుంది, ఇలా చూస్తుంటాడు చంద్రమోహన్ ఆ రేడియో దగ్గర, ఇలా అలా అంటుంటాడు, రకరకాలుగా ఆనందిస్తుంటాడు. మా అక్క ఎంత బాగా పాడుతుందని, ఎలా పాడిందిరా అంటాడు తర్వాత. అంటే అంత ఆనందం, తన్మయత్వం, అంత బాగా నటించాడు. కాబట్టి మనం తప్పకుండా ఆ సినిమా గురించి చెప్పుకుందాం ఈరోజు. నెక్స్ట్ 1968లో బాపు గారి సినిమా. బాపు గారి సినిమా అంటే అది మళ్ళీ అగైన్ కామెడీ ట్రాక్. మళ్ళీపూడి వెంకటరమణ బాపు గారు. అప్పుడు బాపు గారు ఇంకా పౌరాణిక సినిమాలు మొదలుపెట్టలేదు. బంగారు పిచ్చుక అది సినిమా పేరు. అందులో ఒక టైటిల్ సాంగ్ ఉంది చంద్రమోహన్కి హీరోయిన్గా వేసింది విజయ నిర్మల. ఇవన్నీ నాకు ఈరోజు అప్పటికప్పుడు గుర్తున్నవి. ఎందుకు గుర్తున్నాయంటే అప్పుడు చూసిన సినిమాలు ఇక్కడ ఉండిపోయాయి, ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తున్నాయి అంతే. అలా చెప్తున్నవే తప్ప మళ్ళీ మళ్ళీ చూసుకుని చెప్తున్నవి కాదు. ఎలాంటి పాటలు ఉన్నాయి అందులో, అన్నీ హుషారు పాటలే. అందులో టైటిల్ సాంగ్ ఏంటంటే, ఓ హో 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 బంగారు పిచ్చుక, పలకవేమి పంచదార చిలక, పారిపోతున్నావు నిజము తెలియక, యమ బాధనే పడుతున్నా పక పక. ఇలా సాగుతుంది ఈ పాట, చక్కగా ఉంటుంది. బంగారు పిచ్చు కూడా అది కూడా బాగా హిట్ అయ్యింది. నిన్ను చూడగానే వలపు పొంగేను నాలోనే. తర్వాత 1969లో అక్కినేని నాగేశ్వరరావు గారు వాణిశ్రీ నటించినటువంటి సినిమా ఆత్మీయులు సూపర్ డూపర్ హిట్ అయింది. మాధవి కంబైన్స్ బ్యానర్ మీద వచ్చింది. ఇందులో చంద్రమోహన్ గారికి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఇందులో నారీ నారీ నడుము మురారే పని పాత్ర అయింది. చాలా చాలా పెద్ద స్టోరీ అది. అందులో ఒక పాట ఉంది, ఒక డ్యూయట్ ఉంది. ఆ డ్యూయట్లో ఒకవైపు భార్య చంద్రకళ ఉంటుంది, ఇంకొక వైపు విజయ నిర్మల అతను ప్రేమించిన మనిషి ఉంటుంది. వీళ్ళు ప్లస్ ఇతను, ఈ ముగ్గురి మధ్యలో ఈ పాట. తాలూరు రాజేశ్వరరావు గారు. ఆ తరం ప్రేక్షకులకు బాగా గుర్తుంటుంది. ఇప్పుడు వాళ్ళు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ పాట ఏంటంటే,
చిలిపి నవ్వుల నిన్ను చూడగానే వలపు పొంగేను నాలోనే, వలపు పొంగేను నాలోనే. ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో నిన్ను నే చేరుకున్నాను అని శ్రీమతి పాడుతుంది, భార్య చంద్రకళ. అటు నుంచి విజయనగరంలో వస్తుంది, ఓహోహో నేను నీ దాననే. ఇది రాజేశ్వరరావు గారి స్టాంప్ ట్యూన్. నీవు నా వాడవే నన్ను వీడి పోలేవులే. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు కానీ నువ్వు వీడిపోలేవులే అని అంటూనే ఉంటుంది. ఇంకా అంతగా ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరు. అయితే తర్వాత కథ సుఖాంతం చేస్తారు, అది వేరే విషయం. ఇది ఈ ఒక మంచి సినిమా ఆయనకి. 1973లో జీవన తరంగాలు, రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చినటువంటి సినిమా జీవన తరంగాలు. శోభన్ బాబు, వాణిశ్రీ ప్రధాన తారాగణం. అందులో ఒక వాణిశ్రీకి ఇతను ప్రియుడు, అంటే ఇతను ప్రేమిస్తాడు వాణిశ్రీని, కానీ వాణిశ్రీ ఇతని తమ్ముడుగానే చూస్తుంది. ఓకే, అక్కడ చంద్రమోహన్ బాగా జమీందారుల బిడ్డ. ఆ జమీందార్ ఫ్యామిలీకి కేర్ టేకర్ శోభన్ బాబు హీరో. జమీందార్ బిడ్డ కాబట్టి పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. కడు పేదరాలు హీరోయిన్ వాణిశ్రీ. చంద్రమోహన్ పిలుస్తాడు, నువ్వు రావాలి తప్పకుండా అని. వస్తుంది, అక్కడ ఒక పాట పెడతారు. పాత సినిమాల గొప్పతనం ఈ తరానికి తెలియడం కోసం చెప్తున్నాను, ఇంత వివరంగా చెప్పక్కర్లేదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మనం చంద్రమోహన్ గారి గురించి చెప్పుకునే అవకాశం మనకు వచ్చింది. దాంతోపాటు ఈ తరానికి కొన్ని విలువలు కూడా అందించే అవకాశం వచ్చింది. అందులో ఒక పాట ఉంది, పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. మామూలుగా అందరూ ఏంటో మనం కేక్ కట్ చేస్తాం, హాయ్ హాయ్ అంటాం, పార్టీలు చేస్తాం, హోటల్లో వెళ్ళిపోతాం. అది ఇప్పటి సంస్కృతి, తర్వాత సంస్కృతి. పాశ్చాత్య సంస్కృతి అయితే లైట్లు, క్యాండిల్స్ ఆర్పేయడం. కానీ అప్పుడు అలా ఉండేది కాదు. గుడికి వెళ్ళటం, పుట్టినరోజు నాడు అర్చనలు చేయించటం ఇప్పటికీ ఉందనుకో, లేదని కాదు. కేక్ కటింగ్ అనేది ఇప్పుడు అలా మారింది. అప్పుడు కేక్ కటింగ్ లేవు, పాయసమే చేయటం. ఆ రోజు ఖచ్చితంగా పాయసం చేయటం, ఆ బంధుమిత్రులందరినీ పిలవటం, భోజనం పెట్టడం, ఇలా ఉండేది. అదే సరే, కేక్ కటింగ్ రోజులో వచ్చేసాయి కాబట్టి కేక్ కటింగ్ అంతా జరిగిపోతుంది. అప్పుడు మన పాశ్చాత్య సాంప్రదాయం గురించి చెబుతూ ఒక పాట పెడతారు దర్శకులు. నారాయణ రెడ్డి గారు రాశారు ఆ పాట, ఇప్పటికీ మీరు నిలిచిపోతుంది అందరిలో. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ ఎలాంటి వాళ్ళకి కొంత అర్థమైంది వాణిశ్రీకి, కాబట్టి వాళ్ళకి ఇండైరెక్ట్గా మెసేజ్ ఇవ్వాలనుకుంది కాబట్టి ఈ పాటను పెట్టారు. అంత ఆలోచించేవారు సన్నివేశాన్ని. ఓకే, తర్వాత రెండవ చరణంలో అతి ముఖ్యమైనటువంటి విషయం ఉంటుంది. ఏమిటంటే, అది బాగా డబ్బున్నవాడు కదా, కలిమికేమి వలసినంత ఉన్నా మనసు చెలిమి కొరకు చేయి చాచుతుంది, ఆ మనసే ఎంత పేదదైనా అనురాగపు సిరులు పంచుతుంది. ఇక్కడ దాకా నేను వచనంలో చెప్పాను. ఆ తర్వాత ఉన్నటువంటి పంక్తి ఎంత బాగా ట్యూన్ చేశాడు రాఘవులు, జేవి రాఘవులు మ్యూజిక్ డైరెక్టర్. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని, ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని, తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తానున్నా లేకున్నా, తానున్నా లేకున్నా తన పేరు నిలపాలి. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ, ఎందరికీ, ఎందరికీ. ఎంత బాగా పాడావమ్మా, ఎంత బాగా పాడావు అంటాడు. తట్టుకోలేడు అనమాట. నా పుట్టినరోజు రావడే కాకుండా ఇంత మంచి పాట పాడి అందరి చేత శభాష్ అనిపించుకున్నావు, అందరు చప్పట్లు కొడతారు అని పొంగిపోతాడు. సరే, అయిపోతుంది. ఇక్కడ ఆ మెసేజ్ చూసావు కదా, ప్రతి మనిషి తన జన్మకు పరమార్థము తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తాను ఉన్నా లేకున్నా తన పేరు నిలపాలి.
మరి చంద్రమోహన్ గారు వ్యక్తిగత జీవితంలో చూసుకున్నా చాలా జాగ్రత్తగా ఉండి డబ్బుని ఎంత పొదుపుగా ఉండాలి, ఎలా దాన్ని రెట్టింపు చేసుకోవాలి, ధనాన్ని ఎలా అభివృద్ధి చేయాలో చేసి చూపించాడు అంటే అని రియల్ లైఫ్లో అద్భుతమైన క్యారెక్టర్స్ వేసి ఇలాంటి క్యారెక్టర్ వేసి గొప్ప నటుడు అనిపించుకున్నాడు. అటు రియల్ లైఫ్లోనూ హీరో అనిపించుకున్నాడు. అందుకే ఈ ప్రోగ్రాంకి నేను టైటిల్ పెట్టిందే అది, చారు నట సమ్మోహన్ శ్రీ చంద్రమోహన్ అని పేరు పెట్టాను. చారు నట సమ్మోహన్ శ్రీ చంద్రమోహన్. చారు అంటే అందమైన నటన ప్రదర్శించేటటువంటి సమ్మోహనుడు, నటన ప్రదర్శిస్తూ సమ్మోహింపచేసేవాడు ఎవరయ్యా? మన చంద్రమోహన్. అందుకే ఈ పేరు పెట్టాను. చారు నట సమ్మోహన్ చంద్రమోహన్ అటు రియల్ లైఫ్లోనూ హీరోగా ఉన్నాడు కాబట్టి ఈ టైటిల్ నేను ఇలా ఆలోచించి పెట్టాను. చంద్రమోహన్ గారు అన్నాక ఇంకొక విషయం గుర్తుకొస్తుంది. కె విశ్వనాథ్ గారు చంద్రమోహన్ మంచి కాంబినేషన్. విశ్వనాథ్ గారికి మొదటి పెద్ద హీరో చంద్రమోహన్ గారు చెప్పాలి. వాళ్ళిద్దరు కొంచెం బంధుత్వం కూడా ఉంది అంటారు. అన్నయ్య అవుతాడని చంద్రమోహన్ ఎన్నోసార్లు చెప్పారు. కాబట్టి ఇది కూడా వాళ్ళకు బాగా మంచి అండర్స్టాండింగ్ ఉంది. మరి ఒక గొప్ప నటుడు ఒక గొప్ప దర్శకుడు కలిస్తే ఏమవుతుంది? మంచి సినిమాలు వచ్చాయి. ఆ వరుసలో చూసుకున్నప్పుడు సిరిసిరి మువ్వ అంతే కదా. అందులో నీకు మొదటి పాట ఏం గుర్తుంది? సిరిసిరి మువ్వ అంటే గుర్తుందా? మ్యూజిక్తో పాటు గుర్తుపెట్టుకున్నారు జనాలు. జుమ్మంది నాదం సయ్యంది పాదం తనువుగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీలా చెలరేగింది అన్నప్పుడు చంద్రమోహన్ చూడాలి ఇట్లా అంటాడు. ఆ చెలరేగింది అన్నప్పుడే ఆ పోజ్ అలా వస్తుంది. అంత పర్ఫెక్ట్ సింకింగ్ ఉండేది ఫోటోగ్రఫీకి, ఎక్స్ప్రెషన్స్కి, ఆ పాటల్లో ఉన్న మాటకి. ఇందులో చంద్రమోహన్ లైన్ ఒకటి గుర్తు చేస్తాను మన అభిమానుల కోసం. నటరాజ ప్రేయసి నటనాన ఊర్వశి నటించు నీవని తెలిసి ఆకాశమై పొంగే ఆవేశం కైలాసమే వంగే నీ కోసం జుమ్మంది నాదం సయ్యంది పాదం టెరెడెరెడి టెరెడెరెడి. అసలు మ్యూజికల్ హిట్. ఇంత బ్రహ్మాండంగా పాట చెయ్యొచ్చా అని అనిపించారు కేవి మహదేవ్ అని. ఇంకా పిచ్చెక్కిపోయారు జనాలు. ఆయన దర్శకత్వం ఏమిటి, పాట ఏమిటి, చంద్రమోహన్ గారు ఒక డప్పు కొట్టేవాడుగా వేషం ఏమిటి, ఇది ఎంత సూపర్ హిట్ అయిందంటే హిందీలో కూడా తీసి పారేశారు. ఎవరితో? ఇతను హైటే ఉండేటటువంటి రిషి కపూర్తో. దానికి దర్శకత్వం విశ్వనాథ్ గారే వహించారు. అద్భుతమైన సినిమా. జయప్రద ఈ సినిమాలో ఎంట్రీ అనుకుంటా. జయప్రద ఇందులో మూగ క్యారెక్టర్ వేసింది. హీరోయిన్ కాబట్టి మూగదైనా పర్వాలేదు, ఏం చేయాలో దర్శకుడికి తెలుసు. బ్రహ్మాండంగా నడిపించాడు. అందులో ఇంకొక ముఖ్యమైన చెప్పబోతే చంద్రమోహన్ అభిమానులు నన్ను ఊరుకోరు. రా దిగిరా దివి నుండి భూమికి దిగిరా, రా దిగిరా దివి నుండి భూమికి దిగిరా, రామహరే శ్రీరామహరే. ఇది ఒక శోకరసము, అద్భుత రసము మిళితమైనటువంటి సన్నివేశంలో వస్తుంది ఈ పాట. వేటూరు సుందరమూర్తి గారు అన్ని పాటలు ఆయనే రాశారు. ఒక మోసపూరితమైన పెళ్లి జరిగిపోతూ ఉంటుంది గుళ్ళో పైన. అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. ఏం చేయాలో తెలియదు, ఎవ్వరు ఆదుకునేవాళ్ళు లేదు. సవతి తల్లి ఎలాంటి పెళ్లి చేసేస్తూ ఉంటుంది. ఎవరు లేకపోతే ఇంకే దేవుడికి మొరబెట్టుకుంటాంగా. అందుకే దేవుడికి మొరబెట్టుకుంటూ అక్కడ డప్పు వాయిస్తూ పాడతాడు. రా దిగిరా దివి నుండి భూమికి దిగిరా అంటాడు. అయితే మరి దేవుడు రావడం అనేది జరగదు కాదు, కానీ పెళ్ళి ఆగిపోతుంది, ఒక మంచి జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో సినిమా చూస్తే అర్థమవుతుంది. అది ఆ పాట. సరే, వీళ్ళిద్దరి కాంబినేషన్లో 1978లోనే వచ్చినటువంటి ఇంకొక సినిమా విశ్వనాథ్ గారితో వచ్చింది సీతామహాలక్ష్మి. టైటిల్ సాంగ్ ఉంది. సీతాలు సింగారం మాలచ్చి బంగారం, అది ఆ పాట. సీతామహాలక్ష్మి సినిమా. వాళ్ళిద్దరూ
ఇదేంటంటే తన ప్రేయస్ని హీరోయిన్గా చేయటం అతను కళ ఉద్దేశం చేస్తాడు. వాళ్ళ సినిమా హాల్ వాళ్ళిద్దరు ఎవరు, ఆ సినిమాలో ఎవరో తెలుసా పాత్రలు, ఆ సినిమా హాల్లో పనిచేసేవాడు. సినిమా హీరోయిన్ జనం కళలు అంటాడు, అది నెరవేరుతుంది. అది సినిమా గొప్పగా తీశారు. 1978లోనే 1978 ఆయనకు బాగా కలిసి వచ్చింది. 78లోనే ఇంకొక మంచి గొప్ప సినిమా వచ్చింది. మంచి అంటే సరిపోదు, 16 ఏళ్ల వయస్సు. ఆ సినిమా పేరు చెప్పగానే నీకు ఏ పాట గుర్తొస్తుంది? ఆబ్వియస్గా ఎవరికైనా అది సిరిమల్లె పువ్వా. చెప్పు, ఒక లైన్ పాడు. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ. నా రాజు ఎవడే, నా తోడు ఎవడే, ఎన్నాళ్ళకొస్తాడే. దీన్ని ఒకసారి రమాప్రభ గారితో ఒక సినిమాలో స్పూఫ్ కూడా చేయించారు సార్. రమాప్రభ గారు చంద్రమోహన్ గారు కూడా మంచి స్నేహితులని విన్నాను నేను. అవును. ఇందులో చంద్రమోహన్ వేసిన రోల్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అభిమానులు ఎంతో సంతోషిస్తారు. దాదాపుగా కుంటివాడు, అమాయకుడు, కుంటివాడు, అందరూ ఏడిపిస్తుంటారు. ఇలా కుంటూ నడుస్తుంటాడు, కాలు కుంటి అంటారు కదా, మెంటల్లీ ఆల్సో నాట్ ఫుల్లీ మెచ్యూర్డ్, అటువంటి క్యారెక్టర్. ఇది తమిళ్లో కమల్ హాసన్ వేశాడు. టార్చ్ పట్టుకుని వెతికారు మన తెలుగు ఫీల్డ్లో ఇది ఎవరి చేత వేయించాలని. వెంటనే చంద్రబాబు కనిపించాడు. ఇంకా ఆలోచించలేదు, ఏం చేశారు. కే రాఘవేంద్ర రావు గారు డైరెక్టర్, దంచి కొట్టాడు మనవాడు, అంత పేరు సంపాదించాడు. ఏం చేశాడు. ఈ సినిమాలోనే నిన్ను ప్రేమిస్తున్నాను శ్రీదేవి చెప్తే అందరూ నవ్వుతారు. శ్రీదేవి కూడా అదంటే అక్కడ ప్రేమించట్లేదని తెలిసిన తర్వాత అతను ఏడుస్తాడు, బాధపడతాడు. అక్కడ అతని నటన చూడాలి. అందుకే చారు నట సమ్మోహన్ చంద్రమోహన్ అని అన్నారు. ఇన్ని చెప్పుకొని మా చంద్రమోహన్ గారు నటించినటువంటి శంకరాభరణం గురించి చెప్పలేదంటే ప్రేక్షకులు ఊరుకుంటారా? ఊరుకోరు. అందులో ఒక మంచి కామెడీ, అద్దరిపోయే కామెడీ పాత్ర ఉంది దీనికి, చాలా బాగుంటుంది. తర్వాత సీరియస్ అయ్యి ఆ పాట ఉంటుంది, ఒక అద్భుతమైన పాట ఉంది దీనికి. సామజవర గమన అని ఆ అమ్మాయి పాడుతుంటుంది పెళ్లి చూపులుగా చూడు. సామజవర గమన, దానికి పెళ్లి చూపులు పాడుతుంటుంది పెళ్లి కూతురు. తర్వాత ఆ డ్రీమ్ సీక్వెన్స్లోకి వెళ్ళిపోతే ఆమని కోయిల ఇలా నా జీవన వేణువులుదగా, ఆ బిట్ ఒకసారి వేయండి. వాళ్ళిద్దరూ పెళ్ళైనట్లు సంసారం చూస్తున్నట్లుగా చక్కగా చూపిస్తారు. ఎంత బాగుంటుందో, ఎంత హృదయంగా ఉంటుందో ఆ సన్నివేశం. ఆ మంచి క్యారెక్టర్ అలా గుర్తుండిపోయి. ఇక 1980లో శుభోదయం అనేటటువంటి సినిమా వచ్చింది. ఆ శుభోదయం సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్. అందులో ఇతని క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది. తిండిపోతూ సోమరిపోతూ, ఏ పని చేయడు, కూర్చుంటాడు, ఏదో చేస్తాడు, కథ లేదు. అటువంటి క్యారెక్టర్ పని కనిపిస్తే కామ్చోర్, దీని హిందీలో కామ్చోర్, పని దొంగ అంటాగా, కామ్చోర్ అని, అందుకే కామ్చోర్ అని టైటిల్ పెట్టి హిందీలో తీశారు. సూపర్ హిట్ పాటలన్నీ కూడా కె విశ్వనాథ్ గారి డైరెక్షన్. అందులో ఒక పాట ఏంటంటే, కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ, కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. చూడండి, అన్ని పాటలు హిట్, చాలా బాగుంటుంది సినిమా. మంచి అన్ని రకాలుగానే ఉంటుంది. హాస్యానికి పెద్దపేట ఎప్పుడు కె విశ్వనాథ్ గారు వేస్తారు. కంచికి పోతావా కృష్ణమ్మ. మనం పాత తరానికి పాత సినిమాలు చెప్పుకుంటున్నాం, కానీ ఇప్పుడు కొత్త తరం వచ్చారు, కొత్త సినిమాలు వచ్చాయి, న్యూ ఏజ్ సినిమాలు అంటున్నారు, న్యూ ఏజ్ కామెడీ అంటున్నారు. ఇలాంటి కామెడీ క్యారెక్టర్లు కూడా చంద్రమోహన్ గారు చాలా చేశారు కదా, వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. కరెక్ట్. ఆయన ఆ నాటి నుంచి ఆ తరం నుంచి ఈ మధ్యతరం, తర్వాత ఈ తరానికి కూడా ఆయన నటుడుగా ఆనందాన్ని అందించారు. అందులో ఎన్నో ఉన్నాయి, అందులో చాలా ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకోవడం ఒకటి మర్చిపోయాం, చాలా ముఖ్యమైనది. ఇంటింటి రామాయణంలో కూడా అద్భుతం అయినటువంటి కామెడీ ఉంది, దీనికి పాటలు ఉన్నాయి చంద్రమోహన్ గారికి. ఈ తరానికి కావాల్సిన సినిమాలు కూడా ఎన్ని వేశారు. అందులో డీజే సినిమాలో
డీజే అంటే దువ్వాడ జగన్నాథం. దువ్వాడ జగన్నాథం పూర్తి పేరు, డీజే అని సినిమా తీశారు టైటిల్. అందులో హీరో అల్లు అర్జున్కి బాబాయిగా వేస్తాడు, తండ్రిగా తనికెళ్ళ భరణి వేశాడు, బాబాయిగా చంద్రమోహన్ వేశాడు. డీజేలో మనకు అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించాడు. అలానే లౌక్యం సినిమా ఉంటుంది సార్, గోపీచంద్. దాంట్లో గోపీచంద్ గారి ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అసలు బ్రహ్మానందం గారితో కలిసి ఉంటుంది ఆ క్యారెక్టర్, ఎంత కామెడీగా ఉంటుందో. నిజంగా ఎట్లా చేశారు, ఎటువంటి నటులు. లౌక్యం, గోపీచంద్ ఎక్కడి నుంచి ఆయన ట్రావెల్ జరిగిందో చూశారు కదా. ఆ తరాన్ని, మధ్య తరాన్ని, ఈ తరాన్ని కలుపుకు వెళ్ళినటువంటి మా గొప్ప నటుడు మన చంద్రమోహన్. సో సార్, ఇన్ని మాట్లాడుకున్నాం, ఆయన జీవితం గురించి మాట్లాడుకున్నాం, సినీ ప్రయాణం గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇన్ని సినిమాలు మీరు ఇందాక అన్నట్టు 900+ సినిమాలు చేశారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా అన్నీ చేశారు కదా. ఆయనకు వచ్చిన అవార్డులు ఎన్ని అంటారు? నిజమే. ఈ విషయంలో కొంత ఆయనకు రావాల్సినన్ని, అంటే అఫీషియల్గా రావాల్సినన్ని పురస్కారాలు, అవార్డులు అధికారికంగా ఇంకా ఉంటే బాగుండేది. అభిమానులు చాలా బాధపడుతున్నారు. అదే పెద్ద అవార్డు నిజంగా కదా. అభిమానులు మా వాళ్లకు మా నటుడికి ఇలా రాలేదు అని అంటున్నారు అంటే అది గొప్ప అవార్డు. ఆ అవార్డు వచ్చేసినది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ దాట్. అధికారికంగా ఒక నంది అవార్డు విషయానికి వస్తే 2005లో అతనొక్కడే అనేటటువంటి సినిమాలో చంద్రమోహన్ వేసినటువంటి క్యారెక్టర్ రోల్కి చంద్రమోహన్ బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ వచ్చింది. ఒక నంది అవార్డు ఆయన ఖాతాలో లేదు అని అనుకోవడానికి అవసరం లేకుండా అభిమానులు ఆనందపడే విధంగా ఆయనకు నంది అవార్డు రావడం జరిగింది. అంతకన్నా ముందు 1987లో చందమామ రావే అనేటటువంటి సినిమాలో ఉత్తమ హాస్య నటుడిగా ఈయనకు నంది అవార్డు వచ్చింది. ఇలా 2 నందులు ఆయన ఖాతాలో అఫీషియల్గా పడ్డాయి. అలానే దీనికి ఏమో 16 ఏళ్ల వయసుకి ఫిలింఫేర్ కూడా వచ్చింది. ఎగ్జాక్ట్లీ, ఆ సినిమాకి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అంటే దానికి కారణం ఈయన నటన. అటు శ్రీదేవి, ఇటు చంద్రమోహన్, వీళ్ళిద్దరేగా మెయిన్. ఏ సినిమాకైనా ఎప్పుడు కూడా హీరో హీరోయిన్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టే సినిమాకి అవార్డ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి నటులకు రావు, సినిమాకి వస్తుంది. దానికి వీళ్ళదే ప్రధాన కారణం. అంతే సార్. తర్వాత ఈయన నటనకి ఒక గొప్ప గుర్తింపు ఏంటంటే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు దాన్ని నమోదు చేశారు. వివిధ దేశాల నుంచి 14 మంది రచయితలు వచ్చి చంద్రమోహన్ నటించినటువంటి 108 సినిమాల యొక్క విశ్లేషణ అని ఒక పుస్తకాన్ని వేశారు. దాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు నమోదు చేశారు. అది గొప్ప గుర్తింపు. చంద్రమోహన్ గారు 930 సినిమాలు దాదాపుగా వేసి ఉంటే అందులోంచి 108 వాళ్ళు సెలెక్ట్ చేసి దాని మీద విశ్లేషణ రాశారు అంటే మన చంద్రమోహన్ గారి నటన సామర్థ్యం అలా వెన్నెలలాగా విరజిమ్ముతూ ఉంటుంది. మరి అభిమానులందరూ కూడా ఈ సందర్భంగా ఆయన నటించినటువంటి సినిమాలని ఒక్కసారి సన్నివేశాలని ఓల్గా తెర మీద చూశారు, ఆనందించారు. మనిసిపోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది, సావు పుటకలేనిదమ్మనేస్తమన్నది, సావు పుటకలేనిదమ్మనేస్తమన్నది, జనమ జనమ కది మరీ గట్టి పడతది, పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. మరి ఆ చంద్రమోహన్ గారు మనకు ఎన్నో సినిమాల ద్వారా, ఆయన నటించిన సినిమాల ద్వారా తీపి గుర్తులు అందించారు. ఖచ్చితంగా సార్. ప్రతి మనిషి యొక్క కథ కూడా చివరికి కంచికి వెళుతుంది. ఆ విధంగా ఈరోజు అనుకోకుండా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి చంద్రమోహన్ గారు 2023 నవంబర్ 11వ తారీఖున అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఓల్గా వీడియోస్ తరపున మేమంతా కోరుకుంటున్నాము.
మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్. Congratulations. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. Hearty congratulations. Congratulations. A very hearty congratulations to Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Volga Videos ki congrats అండి.